ప్రపంచ ఆయుధ మార్కెట్లో ప్రస్తుతం ఒక భారీ భూకంపం వచ్చింది. ఇది పెద్ద పెద్ద విదేశీ శక్తుల మరియు అగ్రరాజ్యాల చెమటలు పట్టిస్తోంది. దశాబ్దాలుగా భారతదేశాన్ని కేవలం తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఒక పెద్ద మార్కెట్గా మాత్రమే భావించిన విదేశీ రక్షణ సంస్థల ఉన్నతాధికారుల నిద్ర ఇప్పుడు పూర్తిగా దూరమైంది. రక్షణ ఒప్పందాల టేబుల్పై భారతదేశం ఊహించని విధంగా ఒక బలమైన ఎత్తుగడ వేసింది. ఇది రాత్రికి రాత్రే మొత్తం గ్లోబల్ జియోపాలిటికల్ సిస్టమ్ను కుదిపేసింది. ఇప్పటి వరకు విదేశీ శక్తులు తమ పాత లేదా ఖరీదైన ఆయుధాలను తమ షరతులపై మనకు విక్రయించి భారీగా డబ్బు సంపాదించేవి. మనం కూడా వారిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉండేది. ఈ భారీ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని శత్రుదేశాలు తరచుగా మనపై అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించేవి. కానీ ఈరోజు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో కూర్చున్న ప్రభుత్వం ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన పాత నియమ నిబంధనలన్నింటినీ తీసి నేరుగా డస్ట్బిన్లో పారేసింది. ఆకాశంలో శత్రువులను దారుణంగా దెబ్బకొట్టేందుకు భారతదేశం వేగంగా సిద్ధం చేస్తున్న అతిపెద్ద యుద్ధ సన్నాహాల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. ఇది మొత్తం పాశ్చాత్య దేశాల రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారతదేశం తన దృఢమైన మరియు రాతిలాంటి డిమాండ్పై ఖచ్చితంగా నిలబడింది. దీని ముందు పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు కూడా తలగొక్కోవాల్సి వస్తోంది. ఈ ఒక్క భారీ నిర్ణయం చైనా మరియు పాకిస్తాన్ రక్షణ వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన మరియు భయాన్ని సృష్టించింది. ఎందుకంటే భారతదేశం పెట్టిన ఈ షరతును పూర్తిగా అంగీకరిస్తే మన దేశంలోనే ఆయుధాల భారీ భాండాగారం తయారవుతుంది. దానిని ఎదుర్కోవడం ఈ ఇద్దరు పొరుగు దేశాల వల్ల అస్సలు కాదు. ఆయుధాల ప్రపంచంలో భారతదేశం పూర్తిగా తిరగరాసిన ఈ అతిపెద్ద గేమ్ ఏమిటి? భారతదేశం తలవంచకుండా ధైర్యంగా నిలబడిన ఆ కఠినమైన మరియు మొండి షరతు ఏమిటి? ఈ షరతు ముందు ఆ పెద్ద విదేశీ అగ్రరాజ్యం ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆకాశాన్ని శాసించే ఈ బ్రహ్మాస్త్రం గురించి ప్యారిస్ నుండి న్యూఢిల్లీ వరకు ఎందుకు ఇంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి? మరియు ఈ ఒక్క నిర్ణయం భారతదేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలిగా ఎలా మారుస్తుంది? ఈ పదునైన మరియు సంక్లిష్టమైన ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానాలను మేము మీకు ఈ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ ఇస్తాము. ఈ సంచలనాత్మక వార్త వెనుక ఉన్న పూర్తి కథను మేము మీకు వివరిస్తాము. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా మాతో ఉండండి మరియు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు విదేశీ రక్షణ సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ మహారహస్యం గురించి నేరుగా మాట్లాడుకుందాం. వాస్తవానికి ఈ గొడవంతా భారత వైమానిక దళం యొక్క ఆ మహా ప్రాజెక్టుకు సంబంధించింది. దీని కింద భారతదేశం 114 కొత్త, అత్యాధునిక మరియు అత్యంత వినాశకరమైన ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ మహా డీల్ను డిఫెన్స్ భాషలో మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీల రాబందు కళ్ళు పడ్డాయి. కానీ అన్నింటికంటే ముందున్న పేరు ఫ్రాన్స్కు చెందిన రాఫేల్. అవును, అంబాలా ఎయిర్బేస్లో దిగగానే చైనాకు చెందిన J-20 మరియు పాకిస్తాన్కు చెందిన F-16 ఫైటర్ జెట్స్ గాలి తీసేసిన అదే రాఫేల్ విమానం. భారత వైమానిక దళానికి రాఫేల్ బలం, దాని వేగం మరియు దాని ఖచ్చితమైన లక్ష్యం ఎంతగానో నచ్చాయి. అందుకే ఈ 114 విమానాల రేసులో ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్నే అతిపెద్ద మరియు బలమైన పోటీదారుగా భావిస్తోంది. ఈ వార్తతో ఫ్రాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. $1 బిలియన్ ఈ మహా డీల్ తమ ఖాతాలోనే పడిందని, తమ దేశంలో విమానాలను తయారు చేసి భారతదేశానికి విక్రయించడం ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చని వారు భావించారు. కానీ ఫ్రాన్స్ ఆనందంపై భారతదేశం గట్టి బ్రేక్ వేసింది. భారతదేశం నేరుగా మరియు చాలా కఠినమైన పదాలతో ఫ్రాన్స్ ముందు ఒక షరతునుంచింది. అది విని డస్సాల్ట్ ఏవియేషన్ ఉన్నతాధికారులకు చెమటలు పట్టాయి. మాకు ఈ 114 రాఫేల్ విమానాలు ఖచ్చితంగా కావాలని, కానీ మేము వాటిని ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసి మా దేశంలోకి అస్సలు ఇంపోర్ట్ చేసుకోమని భారతదేశం స్పష్టం చేసింది. మేక్ ఇన్ ఇండియా కింద ఈ మొత్తం డీల్లో 50% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరగాలని భారతదేశం షరతు విధించింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని చాలా సులభమైన మరియు వాడుక భాషలో అర్థం చేసుకోండి. మీరు చాలా ప్రసిద్ధ స్వీట్ షాప్ నుండి అత్యంత రుచికరమైన స్వీట్ను కొనుగోలు చేశారనుకోండి. ఆ స్వీట్ షాప్ వాడు మీకు స్వీట్ ఇస్తాడు, కానీ ఆ స్వీట్ ఎలా తయారు చేశారు, అందులో ఏమేమి మసాలాలు వేశారు అనే రహస్యాన్ని ఎప్పటికీ చెప్పడు.
తద్వారా మీరు ఎల్లప్పుడూ అతని వద్దే స్వీట్లు కొనుగోలు చేయాలని అతని ఉద్దేశ్యం. మాకు ఈ ఫైటర్ జెట్ అనే రెడీమేడ్ స్వీట్ మాత్రమే కాదు, ఆ విమానాన్ని తయారు చేసే పూర్తి రెసిపీ, అంటే ఆ పూర్తి టెక్నాలజీ కూడా కావాలని భారతదేశం ఫ్రాన్స్కు తేల్చి చెప్పింది. రఫేల్ యొక్క అత్యంత శక్తివంతమైన ఇంజిన్, దాని అత్యాధునిక రేడార్, దాని కోడింగ్ మరియు దాని చిన్న పెద్ద విడిభాగాలన్నీ భారత గడ్డపైనే తయారు కావాలని, భారతీయ ఇంజనీర్లే తమ చేతులతో వాటిని సిద్ధం చేయాలని భారతదేశం కోరుకుంటోంది. ఫ్రాన్స్ ఇదే విషయంపై పూర్తిగా మొండికేసింది. తన అతిపెద్ద రహస్యాన్ని భారతదేశానికి ఇవ్వడానికి ఫ్రాన్స్ చాలా వెనుకడుగు వేస్తోంది. తమ అత్యుత్తమ టెక్నాలజీని భారతదేశానికి ఇస్తే రేపు భారతదేశం స్వయంగా అలాంటి శక్తివంతమైన విమానాలను తయారు చేయడం ప్రారంభిస్తుందని, అప్పుడు ఫ్రాన్స్ వ్యాపారం పూర్తిగా నాశనమవుతుందని ఫ్రాన్స్ భయపడుతోంది. భారతదేశం ఇదే 50% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డిమాండ్పై ధైర్యంగా నిలబడి, డీల్ జరిగితే మా షరతులపైనే జరుగుతుందని, లేదంటే మీ విమానాన్ని మీ దగ్గరే ఉంచుకోమని ఫ్రాన్స్కు తేల్చి చెప్పింది. భారతదేశం యొక్క ఈ ఉక్కు లాంటి మరియు లొంగని పట్టుదల ఫలితంగా ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య నడుస్తున్న ఈ మెగా డీల్ ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం పాటు పూర్తిగా వాయిదా పడింది. త్వరలో ఖరారు కావాల్సిన ఈ డీల్ ఇప్పుడు 2027 నాటికి వాయిదా పడేలా కనిపిస్తోంది. కానీ ఈ జాప్యం వల్ల భారతదేశానికి ఎలాంటి ఆందోళన లేదా ఇబ్బంది లేదు. పైగా ఇది చైనా మరియు పాకిస్తాన్లకు అస్సలు అర్థం కాని భారతదేశం యొక్క దీర్ఘకాలిక మరియు చాలా దూకుడు వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం. ఒకప్పుడు భారత సాయుధ దళాలకు విదేశీ ఆయుధాల అవసరం తీవ్రంగా ఉండేది. అప్పుడు మనం భారీ నిస్సహాయతతో విదేశాల నుంచి వారు అడిగినంత ధర ఇచ్చి ఆయుధాలను కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలచక్రం పూర్తిగా తిరిగింది. ఢిల్లీలో కూర్చున్న రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఒకే ఒక్క పెద్ద మంత్రాన్ని పట్టుకుంది. అదే పూర్తిగా సెల్ఫ్ రిలయంట్ భారతదేశం. ఇప్పుడు విదేశీ కంపెనీలకే భారతీయ మార్కెట్ కావాలి. భారతదేశానికి విదేశీ ఆయుధాల అవసరం అంతగా లేదు. ఫ్రాన్స్ ఈ 114 విమానాలను భారతదేశంలో తయారు చేయడానికి అంగీకరించకపోతే, భారతదేశం వద్ద సొంత స్వదేశీ తేజస్ మార్క్ 2 మరియు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టులు పూర్తిగా క్యూలో ఉన్నాయి. ఇది సాధారణ ఒప్పందం కాదని భారతదేశం ఫ్రాన్స్కు స్పష్టమైన సందేశం పంపింది. 114 విమానాలు అంటే బిలియన్ల డాలర్ల భారీ పెట్టుబడి. భారతదేశం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తుంటే దాని ప్రత్యక్ష మరియు పూర్తి ప్రయోజనం భారత ఆర్థిక వ్యవస్థకు, భారతీయ యువత ఉపాధికి మరియు భారతీయ రక్షణ సంస్థలకు మాత్రమే దక్కాలి. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ కంపెనీ భారతదేశ గడ్డపై తన అతిపెద్ద ఫ్యాక్టరీని స్థాపించినప్పుడు దానితో కలిసి పనిచేయడానికి వందలాది చిన్న మరియు పెద్ద భారతీయ కంపెనీలకు భారీ కాంట్రాక్టులు లభిస్తాయి. విమానాల తయారీలో ప్రపంచంలోని కొద్ది దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ హై లెవెల్ ట్రైనింగ్ వేలాది మంది భారతీయ యువకులకు లభిస్తుంది. ఈ ఒక్క దెబ్బతో భారతదేశం రాత్రికి రాత్రే కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగానే కాకుండా ఆయుధాలను ఎగుమతి చేసే అతిపెద్ద దేశంగా ముందు వరుసలో నిలబడుతుంది. చైనాను అత్యంత భయాందోళనలకు గురి చేస్తున్న విషయం ఇదే. చైనా వైమానిక దళం సంఖ్యాపరంగా పెద్దదిగా ఉండొచ్చు, కానీ భారతదేశం తన సొంత గడ్డపై సరికొత్త టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ను తయారు చేసినప్పుడు ఆ విమానాల పూర్తి ఎబిసిడీలు ఏబిసిడి భారతీయ ఇంజనీర్లకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి యుద్ధ సమయంలో ఏ విదేశీ విడిభాగం కోసమూ ఎదురు చూడాల్సిన అవసరం అస్సలు ఉండదు. యుద్ధ భూమిలో విమానం యొక్క ఏదైనా విడిభాగం పాడైపోయినా దానిని రాత్రికి రాత్రే భారతదేశంలోని ఫ్యాక్టరీలలో తయారు చేసి వెంటనే భర్తీ చేయవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ వైపు నుండి కూడా ఒత్తిడి చాలా వేగంగా పెరుగుతోంది. భారతదేశం లాంటి ఇంత పెద్ద మరియు బలమైన కస్టమర్ తమ చేజారిపోతే తమ డిఫెన్స్ ఇండస్ట్రీ పూర్తిగా పతనమవుతుందని ప్యారిస్కు బాగా తెలుసు. అందుకే ఫ్రాన్స్ ఇప్పుడు భారతదేశం యొక్క 50% టెక్నాలజీ డిమాండ్ను నెరవేర్చేలా మరియు తమ రహస్యాన్ని కూడా కాపాడుకునేలా ఏదైనా మధ్య మార్గాన్ని కనుగొనే పనిలో తీవ్రంగా కష్టపడుతోంది. ఈ మొత్తం దౌత్యం మరియు రక్షణ వలయాన్ని మీరు కాస్త లోతుగా అర్థం చేసుకుంటే భారతదేశం వాస్తవానికి ఏ స్థాయి భయంకరమైన సన్నాహాలు చేస్తుందో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం 114 రాఫేల్ విమానాలకు సంబంధించిన సమస్య అస్సలు కాదు. ఆసియా మొత్తం పైన ఏ దేశానికి సవాలు చేసే సాహసం లేని విధంగా
మన ఆధిపత్యాన్ని నెలకొల్పబోతున్న భారతదేశ మహాప్రచారంలో ఇది ఒక పెద్ద భాగం. భవిష్యత్తులో ఎప్పుడైనా చైనా మరియు పాకిస్తాన్ 2 రంగాలలో ఒకేసారి భయంకరమైన యుద్ధం వస్తే మన ఫైటర్ జెట్స్ 2 దిశలలో ఆకాశం నుండి శత్రువుల శిబిరంలో తీవ్ర కల్లోలం సృష్టించేలా మంటలు కురిపించడానికి భారత వైమానిక దళం ఈ సమయంలో తన స్క్వాడ్రోన్ సంఖ్యను చాలా వేగంగా పెంచే పనిలో ఉంది. ఫ్రాన్స్తో జరుగుతున్న ఈ భీకర పోరులో భారతదేశం పైచేయి సాధించడానికి మరో కారణం ఏమిటంటే భారతదేశం తన స్వదేశీ ఆయుధాలతో రక్షణ రంగంలో భారీ విప్లవం తీసుకొచ్చిందని ప్రపంచం మొత్తానికి తెలుసు. బ్రహ్మోస్ మిసైల్ నుండి స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 1NS విక్రాంత్ వరకు ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ భారతదేశం తన గడ్డపైనే తయారు చేసి ప్రపంచం మొత్తానికి చూపించింది. భారతదేశం తన షరతులపై ఈ విధంగా పట్టుబట్టినప్పుడు పెద్ద పెద్ద విదేశీ అగ్రరాజ్యాలు కూడా తలవంచక తప్పదు. ఎందుకంటే నేటి ఈ జియోపాలిటికల్ వాతావరణంలో ఏ పాశ్చాత్య దేశం కూడా భారతదేశాన్ని కోపగించుకునేంత పెద్ద రిస్క్ తీసుకోలేదు. ఫ్రాన్స్కు ఈ భారీ డీల్ ఒక ప్రాణదానం లాంటిది. అయితే భారతదేశానికి ఇది తన బలాన్ని మరింత పదునైనదిగా మరియు ఉక్కులా మార్చుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఒకవేళ వారు 50% టెక్నాలజీని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయకపోతే భారతదేశం షరతులకు అనుగుణంగా పనిచేయడానికి అమెరికా యొక్క F-21 మరియు స్వీడన్ యొక్క గ్రిపెన్ వంటి ఇతర అద్భుతమైన ఎంపికలు కూడా పొడవైన క్యూలో ఉన్నాయని డసోల్ట్ ఏవియేషన్కు చాలా స్పష్టంగా అర్థమైంది.